హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము వీక్ నమ్ వీక్ నమ్ అంటే ఏంటంటే వీక్ నంబర్ అని అర్థం. సో ఈ యొక్క వీక్ నంబర్ యొక్క డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో నేను ఆల్రెడీ వీక్ నంబర్ డాక్స్ ఫంక్షన్ గురించి వీడియో రిలీజ్ చేశానండి. కాకపోతే కానీ అందులో అప్పుడు మనకు అంత టైం లేకుండే, సో సింటాక్స్ బేస్ చేసుకొని మాత్రం రిలీజ్ చేయడం జరిగినది. ఇక్కడ నుంచి మనము అన్ని వీడియోస్ అన్ని కూడా మరి అర్థంగా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ తో పాటు రిలీజ్ చేస్తాను. తర్వాత కొంతమంది ఏమో ఇంగ్లీష్ లోనే అడిగారు, కొంతమంది హిందీలో అడిగారు, కొంతమంది తెలుగులో అడిగారు. సో అందుకనే అందరికీ ఉపయోగపడే విధంగా మేము హిందీలో కూడా వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఇంగ్లీష్ లో కూడా చేస్తాము. ఇంగ్లీష్ లో కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగినది. తర్వాత తెలుగులో కూడా వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో ఎవరికి ఉపయోగం ఉన్నాయి వాళ్ళు వినవచ్చు. తర్వాత ఈ యొక్క వీక్ నంబర్ యొక్క డాక్స్ ఫంక్షన్ అనేది క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇది మనకు ఇప్పుడు చెప్పే క్లాస్లో ఏంటంటే మీకు ఒక కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఈ యొక్క ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుంది ఇతర ఫంక్షన్స్ తోటి అనేది తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే పర్ఫెక్ట్గా అంటే మీకు రియల్ టైంలో ఈ ఫంక్షన్ ఎలా హెల్ప్ అవుతుందో కూడా చేస్తాను. సో దాని గురించి కూడా కంటెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రము ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం వీక్ నంబర్ ఇతర ఫంక్షన్స్ తోటి ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, చూడండి వీక్ నమ్. సో డేట్ రిటర్న్ టైప్ అంటే మనం రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మనం ఏ టైప్స్ కావాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో రిటర్న్ టైప్ అనేది ఏంటంటే మీకు సింటాక్స్ బేస్ చేసుకొని రన్ చేసేటప్పుడు చెప్తాను. రిటర్న్స్ ద వీక్ నెంబర్ ఇన్ ద ఇయర్. వీక్ నంబర్ అనేది మొత్తం ఎంటైర్ ఇయర్ లో మనకు చూపిస్తుందంట. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే సంథింగ్ కొంత ఎంటర్ చేస్తున్నాను 2/2/2020. ఓకే, చూడండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే డేట్ అనేది ఒక సింటాక్స్ అయిపోయినది. నెక్స్ట్ ఏంటి రిటర్న్ టైప్. ఈ రిటర్న్ టైప్ అనేది ఎట్లా ఉంటుందంటే మీరు 1 ఇచ్చారనుకో, ఇదేం చేస్తుంటే వీక్ బిగెన్స్ ఆన్ సండే అంటే ఇది మీకు సండే నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అదే 2 ఇచ్చారనుకో వీక్ బిగెన్స్ ఆన్ మండే అంటే మండే నుంచి 1 గా తీసుకుంటూ వస్తూ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. చూడండి, సో 6 అని మొత్తం రావడం జరిగినది. మరి అన్నిటికీ ఒకటే వచ్చినది ఎందుకు అంటే నేను ఇక్కడ ఒకటే వాల్యూ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక కాలం క్రియేట్ చేసినప్పుడు సింగిల్ వాల్యూ ఇస్తే అదే వాల్యూ రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇదే వీక్ నంబర్ అనేది మనకు ఇక్కడ ఫినాన్షియల్ అని ఉంది, మనకి ఇక్కడ ఫినాన్షియల్ లో డేట్ అని ఉంది కదా, ఈ డేట్ లో అన్ని వీక్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వాల్యూ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అంటే కాలం ఇస్తున్నాను. ఓకే, వీక్ నంబర్. ఓకే, సేమ్ సింటాక్స్, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ ఒక కాలం అనేది ఇచ్చేస్తున్నాను. ఈ కాలంలో చూడండి ఇప్పుడు 1 ఇచ్చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేసేస్తున్నాను. 1 ఇవ్వడం జరిగిన చూడండి, 1 ఇస్తే మనకి ఏంటంటే ఫస్ట్ 1 గా తీసుకుంటుంది. అదే ఇదే ప్లేస్ లో మనం 2 ఇస్తాం చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 1 ఇచ్చాం, బిగెన్స్ ఆన్ సండే నుంచి 1 కౌంట్ చేసుకుంది కదా, ఇప్పుడు బిగెన్స్ ఆన్ మండే నుంచి కౌంట్ చేసుకుంటుంది 2 ఇస్తే. చూడండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే ఫంక్షన్ ఫస్ట్ డేట్ ఫంక్షన్ కూడా యూజ్ చేసేసుకొని ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ డేట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మనకు ఫినాన్షియల్ ఉంది కదా, ఈ ఫినాన్షియల్ ఒక ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ ఫస్ట్ డేట్ వన్నిటి గురించి కూడా వీటికి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ డేట్ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు వీడియో రిలీజ్ చేయడం జరిగినది. ఈ యొక్క సింటాక్సెస్ మాత్రం చూసిన తర్వాతనే ఇవి నేర్చుకున్నందుకు ట్రై చేయండి. సింటాక్సెస్ చూడకుండా మాత్రం ఈ వీడియోస్ అనేది మీకు అర్థం కాదు. ఒకవేళ అర్థం కాకపోయినా కానీ డిస్క్రిప్షన్ లో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ తోటి కూడా మీరు నాకు కాల్ చేసేసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇదే ఫంక్షన్ మనకు టుడే ఫంక్షన్ తోటి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకే, సో వీక్ నంబర్ టుడే, రిటర్న్ టైప్ 2 పెట్టేశాను. చూడండి, చూసారా ఇదే వీక్ నెంబర్ కూడా మనం ఇక్కడ సో అంతా మనకు ఒకటే వచ్చినది. ఎందుకంటే టుడే అనేది ఏంటంటే ఈ రోజు డేట్ మాత్రం, అంటే ఈ రోజుది ఎన్నో వీక్ మొత్తం ఎంటైర్ ఇయర్ లో, అంటే మనం ఒకటే వాల్యూ గురించి సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఒకటే వచ్చినది. సో ఇక్కడ కనుక కాలం ఇచ్చేసినాం అనుకో, సేమ్ ఇక్కడ వచ్చిన మాదిరిగానే మనకు కాలమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదే ఫంక్షన్ మనం ఎండ్ ఆఫ్ ది మంత్ చూద్దాం. ఓకే, ఇదే వీక్ నం ఎండ్ ఆఫ్ ది మంత్. ఓకే, చూడండి ఈ యొక్క ఎండ్ ఆఫ్ ది మంత్ అనేది కూడా మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగినది. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత
ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు. తెలియని వాళ్ళు మాత్రం ఒక్కసారి మాత్రం అవి చూసిన తర్వాత ఇవి ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసేస్తే మాత్రం ఇక్కడ వాల్యూస్ ఏం మారుతున్నాయి అనేది మీకు అర్థం కాదు. ఓకే? చూడండి. ఇలా వచ్చేసాం. సో మనం ఒకటే ఫంక్షన్‌కి ఏమేమి వాడాం? ఫస్ట్ ఏమో వీక్ నంబర్. సో వాల్యూ మీద వీక్ నంబర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. తర్వాత ఇదే వీక్ నంబర్ ఫంక్షన్ అనేది మనకు తర్వాత డేట్ పైన కాలమ్ పైన ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఓకే, ఇదే వీక్ నంబర్ మనకు కాలమ్‌కి అంటే డైరెక్ట్ ఒక కాలమ్ ఇచ్చేసాను. ఆ కాలమ్ పైన వీక్ నంబర్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. తర్వాత ఇదే వీక్ నంబర్ ఫస్ట్ డేట్‌కి ఎలా పనిచేస్తుందో చూసాము. తర్వాత వీక్ నంబర్ డాక్స్ ఫంక్షన్ తోటి మనము టుడే ఫంక్షన్ కూడా యాడ్ చేసేసి రిజల్ట్ తీసుకొచ్చాము. తర్వాత అదే విధంగా వీక్ నంబర్‌కి ఎండ్ ఆఫ్ ది మంత్ కూడా చూసాము. ఓకేనా? మీకు కనుక ఈ యొక్క డాక్స్ క్వరీస్ అనేది రావాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఈ సింటాక్సెస్ ఎలా ఓపెన్ చేయాలా, ఈ యొక్క ఎండ్ ఆఫ్ ది మంత్ సింటాక్స్ తెలవాలా, తర్వాత వీక్ నంబర్ సింటాక్స్ తెలవాలా. ఇదే విధంగా మీకు అన్నిటి సింటాక్సెస్ తెలిస్తే మీకు కావాల్సిన అవుట్పుట్ ఎగ్జాక్ట్‌గా తీసుకురావచ్చు. ఓకే, సో మీకు ఈ సింటాక్సెస్ గురించి మన ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను రిలీజ్ చేసిన డాక్స్ ఫంక్షన్స్ లింక్ ఇస్తాను. ఒక్కసారి చూడండి. అవంతా మనకేం పెద్దగా ఉండవు. జస్ట్ సింటాక్స్ బేస్ చేసుకొని మాత్రమే నేను వీడియో చేయడం జరిగినది. అన్ని కలిపేసి 1 మినిట్, 2 మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉండవు. ఓకేనా? సో ఎప్పుడైతే నేను మాత్రం మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తానో ఆ వీడియోస్ మాత్రం 4 మినిట్స్‌కి మించి ఉంటాయి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్‌కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.